ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. ఆర్థిక సంవత్సరానికి చెందిన బడ్జెట్ ను ఎన్డీఏ సర్కార్ పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో బడ్జెట్ ను చదివి వినిపించారు. దేశంలో పెట్టుబడులతో పాటు స్టార్టప్లకు కేంద్రం ఊతమిచ్చింది. ఈసారి చిన్న తరహా స్టార్టప్లపై కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపించి వారికి బడ్జెట్లో వరాలు ప్రకటించింది. వారి కోసం ప్రత్యేక ఫండ్ ఇవ్వనున్నట్లుగా కేంద్రం ప్రకటించింది. ఎంఎస్ఈలు, స్టార్టప్లు 20 కోట్ల వరకు రుణాలు మంజూరు చేస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వారికి ప్రత్యేక క్రెడిట్ కార్డులు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు. ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు 20 కోట్ల వరకు రుణాలు మంజూరు చేస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వారికి ప్రత్యేక క్రెడిట్ కార్డులు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు. చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలకు ఎంఎస్ఎంఈ రుణం 5 కోట్ల నుంచి 10 కోట్లకు కేంద్రం రుణాలిస్తామని తెలిపింది. వీటితో పాటు డైరీ, ఫిషరీకి 5 లక్షల వరకు రుణం ఇవ్వనుంది. మరోవైపు అస్సాంలోని నాన్రూప్లో యూరియా ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా యువ వ్యాపారవేత్తలను ప్రోత్సహించి వారి కాళ్ల మీద నిలబడేలా ప్రోత్సహించేందుకు స్టార్టప్లకు 10,000 కోట్ల నిధులు కేటాయించింది. తొలి పథకం ద్వారా 22 లక్షల మందికి ఉపాధి లభించనుంది. భారతదేశాన్ని టాయ్ హబ్ గా మారుస్తామని కేంద్ర మంత్రి నిర్మలమ్మ చెప్పారు. బొమ్మల తయారీ కోసం జాతీయ ప్రణాళిక రూపకల్పన చేస్తామన్నారు. అతిపెద్ద లాజిస్టిక్ వ్యవస్థ పోస్టల్ శాఖ అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పోస్టల్ శాఖను మార్చడానికి తాము సిద్ధమని చెప్పారు. దానిని దేశంలోని అతిపెద్ద లాజిస్టిక్ వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు బడ్జెట్లో ప్రతిపాదించింది. Now I move to MSMEs as the second engine, which encompasses manufacturing and services with a focus on MSMEs numbering 5.7 crores. Currently, over 1 crore registered MSMEs, employing 7.5 crore people and generating 36% of our manufacturing, have come together to position India as a global manufacturing hub. With their quality products, these MSMEs are responsible for 45% of our exports. To help them achieve higher efficiencies of scale, technological upgradation, and better access to capital.